శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద సీఐ కానిస్టేబుల్పై నిందితుడు నాగేంద్ర కత్తితో దాడి చేశాడు. గతంలో అత్తాకోడల్ని అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్ర పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. నాగేంద్రను పట్టుకోవడానికి హిందూపురం, చిలమత్తూరు నుంచి పోలీసులు 2 బృందాలుగా వెళ్లారు. పోలీసులకు ఎదురుపడ్డ నిందితుడు నాగేంద్ర వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ గాయపడ్డారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులో నాగేంద్ర మోకాలికి గాయాలయ్యాయి. సీఐ కానిస్టేబుల్తో పాటు నిందితుడిని చికిత్స నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కావటి నాగేంద్ర అనే అతను లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో కూడా ఒక గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అందులో A1గా ఉన్నాడు. అతను రీసెంట్గా కోర్టు ట్రయల్ ప్రొసీజర్స్ కూడా 2 సార్లు అటెండ్ కాలేదు. ప్లస్ అతని మీద రీసెంట్గా ఒక కేసు కూడా నమోదైంది. NDPS కేసులో కన్ఫెషన్లో అతని పేరు కూడా ఉంది. కొత్తగా అతను ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని మళ్ళీ దొంగతనాలు, బాడీ డెఫినిష్ చేయడం స్టార్ట్ చేశాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మన పార్టీని పంపడం జరిగింది. వాని మీద ఇన్ఫర్మేషన్తో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మన కానిస్టేబుల్ దగ్గర గాయపడ్డారు. చూద్దాం, మన వాళ్ళు ఎత్తుకుతున్నారని దొరికిన తర్వాత మళ్ళీ ఐకే కాబట్టి నాకు తెలిసి ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. తెలిసి స్టిచెస్ పడినాయంటున్నారు. అతను మాట్లాడిన తర్వాత చెప్తాను. ఇతని మీద మన స్టేట్లోనే దాదాపు 40 వరకు ఉన్నాయండి. వేరే స్టేట్స్ అన్ని కలిపితే ఒక మోర్ దాన్ 70 పైన వస్తాయి.